సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 10వ షెడ్యూల్ సంస్థలను జనాభా ప్రాతిపదికన 2 రాష్ట్రాలకు పంచాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు స్పష్టం చేసింది. ఏ ప్రాంతంలో ఉన్న సంస్థలు ఆ రాష్ట్రానికే అనే సూత్రం ఇక్కడ వర్తించదని పేర్కొంది. రాష్ట్ర విభజన నాటికి ఉన్న అన్ని రకాల ఆస్తులు, అప్పులను 58:42 నిష్పత్తిలో పంపిణీ చేయాలని ఉన్నత విద్యామండలి కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరింది. 10వ షెడ్యూల్ సంస్థల విభజనపై ఈ నెల 13న ఇరు రాష్ట్రాల వాదనలు విన్న కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి జైదీప్ గోవింద్ నేతృత్వంలోని కమిటీ 10 రోజుల్లో లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు వివిధ అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 28 పేజీల నివేదిక సమర్పించింది. 10వ షెడ్యూల్ సంస్థలపై తెలంగాణ వాదనల్ని సుప్రీం కొట్టివేసినందున ఇక పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదంది. కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా 10వ షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పులను పంపిణీ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని గుర్తు చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 47, 66 ఇదే విషయం చెబుతున్నాయని తెలిపింది. దీనిపై కేంద్రం జారీ చేసే ఆదేశాలకు అనుగుణంగా విభజన చట్టంలోని సెక్షన్ 64 ప్రకారం తెలంగాణకు ఆస్తుల్లో భాగం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొంది.